ఓ పక్కన భారతది ఎకానమీ డెడ్ ఎకానమీ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీకి కంప్లీట్ రివర్స్ కథ నడుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తోందని చెప్పాలి. తాజాగా ఏదైతే ప్రపంచ బ్యాంకులు, ఐఎంఎఫ్ వీళ్ళు ఆయన ప్రామాణికంగా తీసుకుంటాడు కదా. ఇప్పుడు ఐఎంఎఫ్ఏ చెప్తోంది భారత జీడిపి గ్రోత్ 25-26కి 6.4% అని చెప్పేసి. ఏది భారతదేశం మీద తాజా టారిఫ్ హైకుల తర్వాత దాని అంచనా ఆ రేంజ్లో ఉంది. ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జియా ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏదైతే ప్రపంచం అనుకుంటున్నట్టు అమెరికా అనుకుంటున్నదంతా కూడా రాంగ్ అయ్యింది. భారతదేశం మరింత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. సంస్కరణ విషయంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి మార్పులు అతిపెద్దదైనటువంటివి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ అన్నటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలని ఇప్పుడు నెటిజన్స్ అందుకని ఐఎంఎఫ్ పాయింట్ చూపెట్టి క్వశ్చన్ చేస్తున్నారు.